హలో ఆల్, వెల్కమ్ టు శివారిష్మ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆ వినాయకుని దయ వల్ల అందరూ ఈ సంవత్సరం కూడా వినాయక చవితి బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా మా అపార్ట్మెంట్లో చాలా బాగా చేసుకున్నాము ఈ సంవత్సరం వినాయక చవితి. చూశారు కదా, వినాయకుడికి మేము కూడా ఇలా పూజ చేశామన్నమాట, పీటల మీద కూర్చుని. చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం వినాయక చవితి మాత్రం. ఈసారి వినాయక చవితి 5 రోజులు చేసుకున్నాము. 5 రోజు నిమజ్జనం చేశామన్నమాట మా అపార్ట్మెంట్లో. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పీటల మీద కూర్చుని అలా పూజ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి 2 ఫ్యామిలీస్, ఒక్కోసారి 3 ఫ్యామిలీస్ అలా కూర్చుని పీటల మీద పూజ చేశామన్నమాట వినాయకునికి. 5వ రోజు పూజ అయ్యాక అన్నదానం తర్వాత ఇంకా నిమజ్జనం అనేది మొదలుపెట్టాము. చూశారు కదా, అందరూ కలిసి ఒక చోట కోలాహలంగా ఆ వినాయకుడికి నిమజ్జనం చేయడం జరిగిందనమాట. ఇంకా అందరం చాలా హ్యాపీగా ఇలా స్పెండ్ చేశాము ఆ డే అంతా. మళ్ళీ ఇలాంటి రోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూడాలి. అందరం వినాయక చవితికి కలిసి ఇలా చేసుకోవడం నాకు బాగా నచ్చుతుంది. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. మనం ఎంత కష్టంలో ఉన్నా ఆయనకి మనం కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని బయటపడేస్తారు ఆ కష్టంలోంచి. నేను బాగా నమ్ముతాను. నాకు వినాయకుడు అంటే మాత్రం చాలా ఇష్టం. ఈసారి వినాయక చవితి టైంకి అసలు ఏం బాలేదనమాట. కానీ ఆ పండగ టైంకి లేదా కింద మా అపార్ట్మెంట్లో మేము పూజ చేసుకునే రోజు అండ్ ఈ నిమజ్జనం రోజు అలా దేవుడే ఓపికిచ్చారు. అన్నీ నేను కరెక్ట్గా చేయగలిగాను. అందుకే నాకు ఈసారి ఇంకా బాగా నచ్చేసింది ఈ పండగ. వినాయకుడు అంటే అంతే కదా, ఆ టైంకి ఏ విఘ్నాలు లేకుండా మనల్ని ముందుకు నడిపేవారే కదా. అందుకే అనుకుంటా ఈ వినాయకుడు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టపడతారు. ఎంతో ఇష్టంగా చేసుకుంటారు ఈ వినాయక చవితి. నా తరఫున మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా మా అపార్ట్మెంట్లో వినాయకుడి నిమజ్జనం ఎలా జరిగిందో చూసేసేయండి. చూశారు కదా, 5వ రోజు వచ్చేసరికి ఆదివారం వచ్చింది. చాలామంది ఈరోజే నిమజ్జనం చేయడానికి ప్లాన్ చేసుకున్నారనమాట. మేము ఉండేది ప్రగతి నగర్. సో ఇక్కడి నుంచి మేము ప్రగతి నగర్ చెరువు దగ్గర వరకు వెళ్ళాలి. అక్కడ నిమజ్జనం చేస్తాము. అక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ నిమజ్జనంకి అరేంజ్మెంట్స్ చేసి ఉంచుతారనమాట. సో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రగతి నగర్ చెరువు దగ్గరే నిమజ్జనం చేస్తాము. అలా మా వినాయకుడిని ఘనంగా సాగనంపడానికి మేము ఒక చిన్న ట్రక్ ఆటోని మాట్లాడుకున్నాము. అలాగే చిన్న బ్యాండ్ కూడా మాట్లాడుకున్నాము. ఒక 4 వచ్చారు, చూశారు కదా. వీళ్ళకి ఈ బ్యాండ్కి 1 అవర్కి 10,000 అంట. సో ఈ రోజైతే చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే 5వ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ట్రక్ అవ్వచ్చు, లేకపోతే బ్యాండ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు వచ్చినప్పుడే మనం అన్నీ చేసేయాలన్నమాట. ఇంకా కొంచెం టైం ఎక్స్టెండ్ అయినా కూడా వాళ్ళు ఉండరు. ఆదివారం అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈరోజే ప్లాన్ చేసుకున్నారు నిమజ్జనం అనేది. చూశారు కదా, మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఇలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు నిమజ్జనంకి. సో ఈ బ్యాండ్ వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే కోలాహలంగా అలా మా వాళ్ళందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట. చూశారు కదా, వర్షం పడతా ఉంది. అదే చెప్తున్నారు మా హస్బెండ్. ఆ రోజు వర్షం కూడా పడింది. మా వాళ్ళు వర్షాన్ని కూడా అంత లెక్క చేయలేదు, డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. చూడండి, అలా వర్షం పడుతూనే ఉంది. ట్రక్ ఆటోకి ఒక పరదా కప్పేశారనమాట. వినాయకుడు అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, తడవకుండా ఉంటారని చెప్పి. ఇంకా ఇలా మా వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళైతే. వర్షం అయితే ఒక 20 మినిట్స్ అలా పడింది. ఫుల్గా మబ్బులు పట్టేశాయి. మేమైతే ఇంకా బాగా వర్షం పడుతుంది అనుకున్నాం. బట్ కొంచెం సేపు అయితే పడింది. కానీ మా వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగలేదు చూడండి. ఈ బ్యాండ్ అన్న వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ టైం అయిపోతుంది అని కంగారు పడుతూనే ఉన్నారనమాట. ఇలా వర్షం పడుతుంది కదా, వాళ్ళని మనం కొంచెం సేపు అడిగి మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అవుతూ ఉంది. చూశారు కదా, వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతాం అనడం, లేకపోతే టైం అయిపోయింది అనడం, ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. వాళ్ళని కొంచెం కొంచెం మాటలు చెప్పి మళ్ళీ అలా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు అయితే. ఇంకా వర్షం పడతా ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఒక 3-4 మాత్రం ఫిక్స్డ్గా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అబ్బాయిల్లో. ఇంకా మిగతా అన్నవాళ్ళు వాళ్ళందరూ మధ్య మధ్యలో వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. వీళ్ళ 4 మాత్రం ఎక్కువగా చేస్తూ ఉన్నారనమాట డ్యాన్స్. ఇంకా అటు బ్యాక్ సైడ్ అయితే లేడీస్ కూడా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ఇయర్ మా నిమజ్జనంకి వీళ్ళు ఒక అట్రాక్షన్ అనుకోవాలి. ఖుషి, కార్తిక్ వీళ్ళందరూ. ఎప్పుడు హర్ష తనొక్కడే ఉండేవాడు అనమాట డ్యాన్స్ వేయడానికి. ఈసారి మా వాళ్ళకి స్టెప్పులు నేర్పడానికి ఇంకొంచెం ఎక్కువ మంది యాడ్ అయ్యారు. సో వీళ్ళ వల్ల ఇంకా జోష్ వచ్చేసింది మా వాళ్ళలో అయితే. ఈ బ్యాండ్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో వీళ్ళకి బాగా తెలిసినట్లుంది. వీళ్ళు బాగా హ్యాండిల్ చేశారు ఈ ఇయర్. డ్యాన్స్ మాత్రం సూపర్గా చేశారు వీళ్ళందరూ.
వీళ్ళు డ్యాన్స్ చేసే విధానానికి సైలెంట్గా ఉండేవాళ్ళు కూడా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ పుట్టి చేశారనమాట. అంత బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు. అందరినీ బాగా ఎంకరేజ్ చేశారు. అసలు ఎప్పుడు ఫుల్ బిజీగా టెన్షన్స్తో ఉండే వాళ్ళందరూ ఈరోజు మాత్రం ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చాలా జోష్ కనపడింది అందరిలో ఈ సంవత్సరం వినాయక చవితికి నిమజ్జనంలో మా వాళ్ళందరిలో. చూసారు కదా, మా హస్బెండ్ కూడా ఫుల్ జోష్తో డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అలా బ్యాండ్ వాళ్ళైతే ఒక 1 అవర్ 15 మినిట్స్ అట్లా ఉన్నారు. సో వాళ్ళు ఉన్నంతసేపు కోలాహలంగా మా వాళ్ళందరూ వినాయకుడి ముందు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అది అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఒక 1 అవర్ 15 మినిట్స్ అట్లా అయ్యాక వీళ్ళే కొంచెం సేపు ఎక్స్టెండ్ చేయించారు వాళ్ళు వెళ్ళిపోతామంటే. సో ఆ తర్వాత అయితే ఇంకా ఆటో అనేది స్టార్ట్ చేసేసారు, ట్రక్ ఆటో అనేది. ఇంకా ప్రగతి నగర్ చెరువు దగ్గరికి బయలుదేరిపోయాము నిమజ్జనం కోసం, వినాయకుడి నిమజ్జనం కోసం. సో కుదిరిన వాళ్ళు కొంతమంది ఆటో ఎక్కేశారు, మిగిలిన వాళ్ళందరం ఇలా బైక్స్లో వెళ్తూ ఉన్నాము. అలా వర్షం అయితే ఒక 1 అవర్ లోపు ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అలా పడింది. అంత పెద్ద వర్షం కాదు, బట్ రోడ్లైతే ఇలా బాగా తడిచిపోయి చూశారు కదా. సో ఇంకా తర్వాత వర్షం అయితే లేదు, ఇంకా వెళ్తూ ఉన్నాము అందరం. ఇక్కడ బ్లింకిట్ డెలివరీ బాయ్ చూశారు కదా, మమ్మల్ని చూసి ఫుల్ జోష్ అయిపోయారు. ఆ బ్రదర్ కూడా నాకు అతన్ని చూస్తే భలే అనిపించింది. వాళ్ళు ఈరోజు కూడా డ్యూటీ చేయాలి కదా, ఇంకా ఇలా మమ్మల్ని చూసి ఆయన అయితే ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఉన్నారనమాట. నాకు చాలా పాజిటివ్గా కూడా అనిపించింది. అందుకే నేను అతన్ని పనిమాల మళ్ళీ వీడియో తీశాను. సో చూసారు కదా, ఇంకా మేము మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇక్కడి నుంచి చూస్తే చాలామంది వినాయకుడిని ఇలా తీసుకుని వెళ్తూ ఉంటారు నిమజ్జనంకి. చూసారు కదా, ఇలా ట్రక్ ఆటోస్లో ఇలా అందరూ ఇలా ప్రసాదం పంచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఇంకా రోడ్డు మీద ఎవరికైనా ప్రసాదం అలా పంచుకుంటూ కనపడిన వాళ్ళందరికీ పంచుకుంటూ వెళ్తూ ఉంటాము ప్రసాదము. చూడండి, ఇప్పుడు ఆటో వస్తుంది. అలా ఆంటీ వాళ్ళందరూ ఇలా కూర్చుని మంచిగా వెనకాల ప్రసాదాలు పంచుతూ ఉంటారు వెళ్ళే వాళ్ళందరికీ. మేము మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. చూసారు కదా, 1 బై 1 ఒక్కొక్కరు వస్తున్నారు మా వాళ్ళు బళ్ళ మీద. అలాగే మా ఆటో వస్తుంది. సో ఇంకా ఆటో వచ్చేంత వరకు చూస్తున్నాము, మళ్ళీ ఆటో వెనకాల వెళ్తూ ఉన్నామన్నమాట. మేము కూడా కుదిరిన వాళ్ళందరం పులిహార చేసామన్నమాట. కొంతమంది శనగలు ప్రసాదం చేశారు. సో అవన్నీ కూడా ఇలా తీసుకెళ్ళి అందరికీ పంచుతూ ఉన్నాము ప్రసాదం. ఈరోజు మాత్రం ఇలా చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి, షాప్స్లో వాళ్ళకి, వీళ్ళందరికీ అలా ప్రసాదం పంచుకుంటూ, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళు ఏదైనా ట్రాఫిక్లో అలా ఆగినప్పుడు కుదిరితే ప్రసాదం పంచుకుంటూ వెళ్తూ ఉంటాము. చూడండి ఎంత కోలాహలంగా ఉందో. ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఇలా ఆగి ఉన్నారు చూసారు కదా పక్కన. ఇంకా జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ అలా అందరూ పాడుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నారనమాట. మామూలు టైంలో ఎంతో సీరియస్గా లేకపోతే రిజర్వ్డ్గా ఉంటారు అనిపించే వాళ్ళు కూడా ఈ వినాయక చవితి టైంలో మాత్రం చిన్నపిల్లలు అయిపోతారు అనిపిస్తుంది నాకైతే. చూసారు కదా, అందరూ ఎంత జోష్గా అలా ఉన్నారో చూడండి. అందరూ భలే జోష్గా ఉన్నారు అందరూ. మేమైతే అందరం అలా కొంచెం కొంచెం దూరం వెళ్ళడం, మళ్ళీ మా వాళ్ళు ఎక్కడైనా మిస్ అయితే కాసేపు ఆగడం, మళ్ళీ అందరం కలిసి ఇలా ఊరేగింపుగా వెళ్ళటం అలా చేసామన్నమాట. సో చూసారు కదా, రోడ్లు అయితే కొంచెం తడితడిగా అలా ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది, కొంచెం నెమ్మదిగా అట్లా. చూసారు కదా, ఇక్కడ కొంచెం సేపు ఆగాము. ఇంకా మా వాళ్ళు ప్రసాదాలు అవి పెట్టిస్తే వెళ్ళి షాప్స్లో వాళ్ళందరికీ పంచుతూ ఉన్నారు కుదిరిన వాళ్ళు అలా వెళ్తూ. సో వాళ్ళు కూడా దేవుడి ప్రసాదం కదా, ఖచ్చితంగా తీసుకుంటారు అందరూ. ఇలా మనం ప్రసాదం పంచితే మనకి పుణ్యం వస్తుంది, అలాగే తిన్న వాళ్ళకు కూడా ఆ దేవుడి దయ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రసాదం అనేది అందరూ తీసుకుంటారు. చూసారు కదా, మా వాళ్ళు అయితే ఆ బూరలు అవి కొని ఖచ్చితంగా ఊతూనే ఉంటారనమాట. ఈరోజు అందరూ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆ బూరలు ఊతూ కనబడతారు. మా హస్బెండ్ డ్రైవింగ్లో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం నేనే వీడియో తీస్తూ అలా బూర ఊదుతూ ఉన్నానమాట. ఇంకా పక్కన వెళ్ళే వాళ్ళ మీద ఒకరు అలా సరదాగా బూర ఊదుకుంటూ నవ్వుకుంటూ పోటాపోటీగా మ్యూజిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామన్నమాట. సో చూసారు కదా, ఇంకా అందరం మళ్ళీ బయలుదేరిపోయాము. అక్కడ చూడండి, మా వాళ్ళు అందరూ ఒకరి మీద ఒకరు అలా బూర ఊదుకుంటూ సరదాగా అలా వెళ్తూ ఉంటాము. ఇయర్ అంతా ఫుల్ బిజీగా ఉంటాము, ఈ వినాయక చవితికి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. మేము నిమజ్జనంకి 4కి అలా స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే మాకు ఆటో వాళ్ళు వచ్చే టైంకి అండ్ బ్యాండ్ వాళ్ళని ఆ టైంకి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము నిమజ్జనం అయ్యి రిటర్న్ వచ్చే టైంకి అయితే ఇంకా చాలా ఫ్లోట్ ఉందన్నమాట. సో అది లేట్ నైట్ అయిపోవడం కూడా నేను అంత ఎక్కువ వీడియోలు తీయలేదు. చూసారు కదా, మా హస్బెండ్ ఫుల్ జోష్లో ఉన్నారనమాట. ఇంకా ఎవరి కాళ్ళు వాళ్ళు ఫుల్ జోష్లో ఉండడమే. ఇక్కడ ఆగి మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము.
చూసారు కదా, నా బొట్టు పోయింది వర్షంలో తడిచినప్పుడు ఎక్కడో. సో ఇంకా ఇంటికి వెళ్ళి పెట్టుకునే టైం కూడా లేదు, ఎలాగో కుంకుమ ఉంది కదా అని చెప్పి అట్లాగే వెళ్ళిపోతూ ఉన్నాను. సో చూసారు కదా, మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చూసారు కదా, ప్రగతి నగర్ మాత్రం ఫుల్ కలకళ్ళాడిపోతూ ఉంది. మామూలు అప్పుడే ఫుల్గా ఉంటారు, ఇవాళ కొంచెం వర్షం పడింది అండ్ ఇంకా కొన్ని స్టార్ట్ అవ్వలేదు అనమాట నిమజ్జనంకి, అందుకే కొంచెం తక్కువ ఫ్లోట్ ఉంది. ఇక్కడ చూడండి, చెరువు దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఫుల్ ఫ్లోట్ అనమాట. ఇంకా మనకి ఎలా అంటే నిమజ్జనం రైట్ సైడ్ అనమాట, కొంచెం చెరువు దాటాక రైట్ సైడ్ వాళ్ళు ఆర్టిఫిషియల్గా సెట్ చేశారు నిమజ్జనంకి, మనకి వాటర్ అవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఇక్కడే పార్కింగ్ ఇచ్చేవాళ్ళు, ఇవ్వకుండా కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి మళ్ళీ నిమజ్జనంకి మనం. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట. చూసారు కదా, అందరు నిమజ్జనంకి వెళ్ళడానికి ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు. చూడండి అసలు ఇక్కడ చూసారా, వీళ్ళందరూ వైట్ కలర్ షర్ట్స్ వేసుకున్నారు, అందరూ ఒకే కలర్ ఒకే థీమ్ లాగా రెడీ అయ్యారనమాట నిమజ్జనంకి. భలే అనిపించింది నాకు వీళ్ళందరిని చూస్తే కూడా. అండ్ మనం అక్కడ నిమజ్జనంకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అయితే అలాగే రెడీ అయ్యారు. చూసారు కదా, వెనక కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము, వీళ్ళందరినీ ఆ అన్న ఎవరు హాయ్ చెప్తా ఉన్నారు. సో చూసారు కదా, అందరూ మ్యాక్స్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఈసారి ప్రిఫర్ చేశారు. మ్యాక్సిమం ఈ మధ్య చూస్తున్నాం కదా, ఒక 4-5 ఇయర్స్ నుంచి అందరూ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడే, ఎవరు రంగులతో అలా ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. చాలా వరకు అందరూ రంగులు లేకుండా మామూలుగా ఎకో ఫ్రెండ్లీగా ఉన్న వినాయకుడినే పెట్టుకున్నారు. అది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ చూసారు కదా, అలా కార్లలో కూడా ఇలా చిన్న వ్యాన్లో కూడా వినాయకుడిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు చూసారు కదా, వాళ్ళదైతే చాలా హార్డ్ వర్క్ అనే చెప్పాలి. ఇంతమందిని మేనేజ్ చేయడం, అంతా పర్ఫెక్ట్గా జరిగేలా చేయడం చాలా గ్రేట్ కదా. సో చూసారు కదా, అలా వినాయకుళ్ళు వస్తూనే ఉన్నారు. మేము యూటర్న్ తీసుకుని వచ్చేసామన్నమాట. బైక్ పార్కింగ్ కొంచెం ముందు పెట్టమంటే మా హస్బెండ్ వెళ్ళారు. సో ఇక్కడ అలా వీడియో తీసుకుంటూ ఉన్నాము మధ్యలో. సో చూసారు కదా, చాలా బాగా మ్యాక్సిమం అందరూ రంగు లేకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయకుల్ని ఇలా తీసుకుని వస్తూ ఉన్నారు. చాలా రేర్ కలర్ఫుల్గా అలా ఉన్న వినాయకుళ్ళు అయితే ఇలా ఒక్కొక్కరు లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇది చూసారు కదా, ఇది చాలా పెద్ద విగ్రహము, కొంచెం కలర్స్గా ఉంది వినాయకుడు విగ్రహం అనేది. ఇలా ఒక్కొక్కరు లోపలికి వెళ్తూ ఉన్నారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, మేము బండి మీద ముందు వచ్చేసాము. మా ట్రక్ ఇంకా రావాల్సి ఉంది, మా వినాయకుడి ట్రక్ ఇంకా రావాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము బయట. అక్కడ చూడండి, ఒక అతను తను వినాయకుడిని అలా మోసుకుంటూ వస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ వీడియో తీయమన్నాను. సో చూసారు కదా, ఇతను అలా వినాయకుడిని తీసుకొస్తూ ఉన్నారు. తనకి వెనక ఎవరో సపోర్ట్గా కూడా ఉన్నారు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు అతను జాగ్రత్తగా వచ్చేలాగా. ఇలా కొంతమంది చిన్న చిన్న విగ్రహాలని అలా బండి మీద తీసుకొచ్చేస్తున్నారు, చూసారు కదా. ఇంకా మేము ఇలా వెయిట్ చేస్తున్నాం. ఇలా లోపలికి వెళ్తే ఇంకా లోపల నిమజ్జనంకి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారనమాట గవర్నమెంట్ వాళ్ళు. ఫైనల్లీ ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే మా ఆటో వచ్చేసింది అనమాట, మా వినాయకుడు వచ్చేసారనమాట. ఇంకా మంచిగా నిమజ్జనం చేయాలి మా వినాయకుడిని, మమ్మల్ని అందరినీ మంచిగా దీవించు దేవుడా అనుకుంటూ. ఇంకా అలా ట్రక్ లోపలికి వెళ్ళిపోయాక మేము లోపలికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇలా బూర ఊదుతూ ఉన్నాము మా వినాయకుడికి. ఇంకా మ్యాక్సిమం అందరూ వచ్చేసారు నిమజ్జనం ప్లేస్కి. చూసారు కదా, లేడీస్ జెంట్స్ అందరం కూడా ఇక్కడే ఉన్నాము. ఇంకా ఫైనల్లీ వినాయకుడికి ఇంకోసారి బూర ఊదుతూ అలా బూర ఊదుతున్నాం అనమాట. మా ఖుషి చూసారు కదా, ఫుల్ జోష్ అనమాట ఈ నిమజ్జనంకి. సో తను అలా ఊదుతూనే ఉన్నాడు ఖుషి అయితే. ఇంకా మనకి గైడ్ చేస్తూ ఉంటారు గేట్లో ఎంటర్ అయిన కాడ నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది నిమజ్జనంకి. సో అలా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము. చూసారు కదా, ఇలా అందరూ ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. లోపల వాళ్ళు చెప్తూ ఉంటారు ఎటు వెళ్ళాలి నిమజ్జనంకి అవన్నీ. సో దాన్ని బట్టి మనం ఇంకా వినాయకుడిని తీసుకుని ట్రక్ అట్లా వెళ్ళడమే అనమాట. ఇంకా మాకు రిలేటెడ్వన్నీ మేము తీసేసుకుని ఇలా వినాయకుడిని ఇక్కడ చెప్తే వాళ్ళు నిమజ్జనం చేస్తారు. చూడండి, ఇలా వేరే వినాయకుడివి నిమజ్జనం జరుగుతూ ఉంది. సో అది కూడా వీడియో తీసాము. చూసారు కదా, ఎంతమంది కష్టపడాలో ఇలా వినాయక చవితి నిమజ్జనంకి కూడా. సో అక్కడ చూడండి, ఇలా మొత్తం గ్రిల్స్ కట్టేసి అలా ఉంచారు. ఇక్కడ ఇలా ఆర్టిఫిషియల్గా వాటర్ ఇలా పోసేసి ఉంచారనమాట చెరువల్లే. ఇక్కడ ఇలా వినాయకుడికి నిమజ్జనం అనేది చేసేస్తున్నారు వీళ్ళు. సో ఇలా చేసేసి మళ్ళీ వెంటనే పైకి వచ్చేస్తారు. మళ్ళీ మనం వేరే వినాయకుడిని పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు నిమజ్జనం చేస్తారు. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ వినాయకుడి నిమజ్జనం అయ్యేంత వరకు ఉండి మనసారా దేవుడికి దండం పెట్టుకొని రిటర్న్ వెళ్తూ ఉన్నారు. అలా ఒక స్టాండర్లే ఉంది కదా వినాయకుడిని పెట్టుకుని వెళ్ళేది, అది చాలా బరువు ఉంటుంది. సో అది పైకి వచ్చేటప్పుడు మనల్ని అందరినీ పక్కకు వెళ్ళిపోమంటారు, లేదంటే అది వచ్చి మన మీదే పడుతుంది కదా. సో అక్కడ చాలామంది చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉన్నారు.
ఇక్కడ చూసారు కదా మా వినాయకుడిని కూడా వీళ్ళకి నిమజ్జనంకి ఇచ్చామన్నమాట. అలా మా వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టేశారు. సో వాళ్ళు ఇంకా నిమజ్జనంకి తీసుకెళ్తారు. ఇలా ఇది ఫిల్ అయ్యాక నిమజ్జనంకి తీసుకెళ్తున్నారు. ఎవరికి వాళ్ళం అక్కడ దేవుడిని ఇచ్చేసాక అందరం మన మనసులో కోరికలు దేవుడికి దండం పెట్టుకుంటాం కదా, అలా అందరం దండం పెట్టుకుంటున్నాము. ఈ సంవత్సరం మాత్రం వినాయకుడు మా అందరికీ చాలా మంచిగా వినాయక చవితి జరిగేలా చూశారు. చాలా బాగా జరిగింది. టోపీ చూశారు కదా లాస్ట్లో తీసుకొచ్చి ఇచ్చామన్నమాట ఆటోలో ఉండిపోతే. సో అది కూడా అలా పెట్టేశారు. ఇంకా నిమజ్జనంకి తీసుకెళ్తారు. ఇప్పటి వరకు అంతా జోష్గానే అనిపించింది. కానీ ఇప్పుడు ఇలా వినాయకుడి నిమజ్జనంకి ఇట్లా వెళ్ళిపోతున్నారంటే మాత్రం నాకెందుకో చాలా బాధగా అనిపించింది. మేబీ చాలామందికి అలా అనిపిస్తుందేమో. మీలో ఎవరికన్నా ఇలా అనిపిస్తే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకో కదా మనం వినాయకుడికి అంత దగ్గరగా అనిపిస్తాము. నాకైతే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది ఆ మూమెంట్. ఇంకా అలా వినాయకుడి నిమజ్జనం జరుగుతూ ఉంటే ఇంకా అందరం కొంచెం ముందుకు వెళ్ళి చూస్తూ ఉన్నాము. సో అలా నిమజ్జనం అయ్యేంత వరకు మనల్ని అక్కడ ఉండనిస్తారు ఆ గ్రిల్స్కి దగ్గరగా. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మనల్ని అందరినీ వెళ్ళిపోమంటారనమాట. నాకు పాసిబుల్ అయినంత వరకు వీడియో తీసుకోవడానికి ట్రై చేశాను. ఇదంతా కూడా నాకు ఒక జ్ఞాపకంలో ఉండిపోతుంది. అదేంటో తెలియదు, వినాయకుడు అంటేనే నాకు అదొక ఎమోషన్లా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అనమాట. అక్కడ చూశారు కదా చాలా వినాయకుడి విగ్రహాలు నిమజ్జనంకి వెళ్తూ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి కదా విగ్రహాలు అయితే. మా వినాయకుడి నిమజ్జనం అయ్యాక ఇంకా వెనక్కి వెళ్ళిపోయామన్నమాట. అప్పటి వరకు చాలా ఓపికగానే అనిపించింది. ఇంకా అలా నిమజ్జనం అయిందో లేదో ఏంటో అప్పటి వరకు అయితే దేవుడు ఓపిక ఇచ్చారనమాట. ఆ తర్వాత చాలా నీరసంగా అనిపించింది. వెంటనే అక్కడ ప్రసాదం పంచుతూ ఉన్నారనమాట. సో అక్కడికి వెళ్ళి కొంచెం ప్రసాదం తీసుకుని తిన్నాము. అలాగే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. సో వెంటనే మజ్జిగ ప్యాకెట్లు తీసుకుని తాగేసి ఇంకా కొంత వినాయకుళ్ళు కనపడతా ఉంటే దండం పెట్టుకుని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. చూసారు కదా ఇలా నిమజ్జనం చేసేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు 4కి అలా స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, ఇప్పుడు 6:30 అట్లా అయిపోతుంది. చూసారు కదా ఆల్మోస్ట్ సన్సెట్ టైము. ఇంకా ఇప్పుడు ఇలా ఒక విగ్రహం వచ్చిందనమాట వినాయకుడిది. భలే బాగుంది. అండ్ అలా ఆకాశం అలా ఉండి ఇక్కడ ఇలా వినాయకుడు వస్తూ ఉంటే నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ ఒక వీడియో తీయండి అంటే తీశారనమాట. చూడండి భలే ఉన్నారు కదా వినాయకుడు. చాలా బాగా అనిపించింది నాకు. వీళ్ళు కూడా అందరికీ ప్రసాదాలు పంచుతూ ఉన్నారు. ఇంకా వెంటనే మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇలా వీడియో చేసి పెట్టడం వల్ల ఈ వినాయక చవితి నాకు ఒక మంచి జ్ఞాపకంలో ఉండిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.